నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తాజా రాజకీయ పరిణామాలై మాట్లాడితే మనతో పాటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు ఉన్నారు. ఇంతకుముందు ప్రెస్ మీట్లో మీరు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. నాకు బెదిరింపులు వస్తున్నాయి, నాకు భయభ్రాంతులు గురి చేసే కొందరు ప్రజా సమస్యలపై మాట్లాడినందుకు బెదిరింపులు నేను భయపడిన అంటున్నాను. ఎవరు మిమ్మల్ని బెదిరించేది? అది ఎవరు అన్నది అప్పుడే నేను పేర్లు చెప్పను. కోర్టుకి వెళ్తా, దేర్ ఆర్ కోర్ట్స్, దేవుడి దగ్గరికి వెళ్తా. ఐ డోంట్ ఫియర్, ద వరల్డ్ ఫియర్స్ మీ, దట్స్ ఎవిడెంట్. అమెరికా వాళ్ళతోనే యుద్ధం చేసి ఇరాక్, ఇరాన్, సిరియా, సుడాన్ యుద్ధాల కొరకు నేను యుద్ధం చేసినోడిని, ప్రపంచాన్ని ఒడికించి వచ్చినోడిని. నేను ఎవడికి భయపడతాను? నా దగ్గర ఎన్ని ఆయుధాలు, స్పిరిచువల్ వెపన్స్ ఉన్నాయో అన్నీ వాడతాను. మీరు కేసులు వేయొద్దు, ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయొద్దు, స్పెషల్ స్టేటస్ అడగొద్దు, స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేయొద్దు. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ 4,000 కోట్లకు అమ్మిస్తుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చాను. ఇప్పటికే అమ్మడానికి లేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చి, బీజేపీ మాట ఇచ్చి ఫెయిల్ అయిపోయారు. కోర్టుకి వెళ్ళాను, డైరెక్షన్ ఇచ్చారు, కౌంటర్ ఫైల్ చేయమన్నారు. సెప్టెంబర్ 24న మరలా కోర్టుకి వెళ్తున్నాను. తెలంగాణలో కామారెడ్డి రైతులకు అన్యాయం జరుగుతుంది, కోర్టుకి వెళ్ళి ఆపాను. అలాగే రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు ఎన్నో పిల్స్ వేసి ఫైట్ చేశాను. ఇప్పుడు మహిళల కొరకు రేప్ కేసు విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తున్నా. హైకోర్టు సీజేకి సుమోటో తీసుకోమని నేను లెటర్ రాశాను. ఆ తర్వాతే వారు సుమోటో తీసుకున్నారు. నా లెటర్ చదివి తీసుకున్నారా, చదవక ముందు తీసుకున్నారా తెలియదు, కానీ నేను లెటర్ పంపిన తర్వాతే. సో నేనేమంటున్నానంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు చట్ట విరుద్ధంగా చట్ట ప్రకారం బీఆర్ఎస్లో పోటీ చేసి కాంగ్రెస్లో చేరడం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలాగైతే బీఆర్ఎస్లో ఇది చట్ట విరుద్ధం, 10th షెడ్యూల్ ప్రకారం. అది నేను రుజువు చేస్తున్నాను కోర్టులో. ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ లిస్నింగ్ టు ద మ్యాటర్ అండ్ డూయింగ్ ద జస్టిస్, బికాస్ ద కోర్ట్స్ ఆర్ దేర్ ఓన్లీ టు డూ జస్టిస్. అదర్వైజ్ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో దేర్ ఫోర్ వీఆర్ ఫైటింగ్. ఇప్పుడు తెలంగాణలో ఉన్నవారు, ఆంధ్రాలో ఉన్నవారు నాకు ప్రత్యేక హోదా కావాలి అన్న ప్రతి ఒక్కరు, ఎందుకంటే 1,00,00,000 కుటుంబాలకు మంచి జరుగుతుంది, రైతులకి 1,00,00,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, అందరికీ మంచి జరుగుతుంది. కనుక మీరు తెలంగాణ అభివృద్ధి చెందాలి. 1,15,000 కోట్లు మిగిలిన తెలంగాణ 2014లో ఈరోజు 8 లక్షల కోట్లు అప్పు అవడానికి కారణం ఏంటి? కేసీఆర్ అప్పుడు అప్పు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పు చేస్తున్నాడు. మీరు రేవంత్ రెడ్డిని కలిశారు, డబ్బు తీసుకొస్తాం ప్రపంచంలో అని చెప్పారు, కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన స్పందన ఏంటి? ఎన్నిసార్లు మీరు చెప్పినా కానీ రాజకీయ నాయకులు వస్తున్న రియాక్షన్ ఏంటి అసలు? అందరూ ఒకటే మాట ఇస్తారు, తర్వాత మాట తప్పుతారు. ఇదే జరుగుతుంది. సాడ్ న్యూస్ ఏంటంటే అందరూ ముఖ్యమంత్రులు కలుస్తారు ఎలక్షన్స్ ముందు, రేవంత్ రెడ్డి కలిసినట్టే. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ధీమా, డబ్బు సంపాదన, ఈ ప్లాను ఆ ప్లాను ఫెయిల్ అయిపోయింది కదా తెలంగాణ. ఎంత బాధగా ఉంది. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి తమ్ముడికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, అభివృద్ధి జరగాలి అంటే నేను చేసి చూపించాను. ఇది కొత్త కాదు నాకు. అభివృద్ధి చేయడం, ఉద్యోగాలు తేవడం, కంపెనీలు తీసుకురావడం, లక్షల కోట్లు తేవడం, ఇవన్నీ చేసింది నేను ఒక్కడనే ఈ దేశంలో. అందుకే మోదీ సీఎంగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు. దేనికి వచ్చారు? నేను చేయబట్టే వచ్చారు. నాకు ఓట్ బ్యాంక్ ఉందగట్టే వచ్చారు. నాకు ప్రపంచంలో కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అధికారంలోకి రాగానే గర్వంతో ప్రజలను మర్చిపోయి స్వలాభాల కొరకు రేవంత్ రెడ్డి తమ్ముడు ఎందుకు రావడం లేదు? విదేశాలు వస్తానని ఎందుకు మాట ఇచ్చి మాట తప్పాడు? వీడియో ఇచ్చి చాలా మంచోడు. ఆయనకు కూడా నోటీసులు పంపిద్దాం, అప్పుడు వస్తాడేమో. నువ్వు వస్తానని ఎందుకు రాలేదు, చేస్తానని ఎందుకు చేయలేదు? లీగల్ నోటీసులు పంపిద్దాం. ఆల్రెడీ 2 లెటర్లు పంపించాను. దాన్నే నేను పిల్లేసేసి ఎందుకు రాలేదని ఆయన చట్ట ప్రకారం కోర్టుకి కౌంటర్ వేయాలి కదా. ఎవరిని విడిచిపెట్టం. ప్రజల కొరకు ప్రాణం ఉన్నంత వరకు ఫైట్ చేస్తాను. సో ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఒకవేళ కోర్టు అనర్హత వేటు కనుక వేస్తే ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ పరిస్థితి? ప్రజాశాంతి పార్టీ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఒకటే గుర్తుంచుకోండి. 7569441275 మా కోర్ కమిటీ. సుబ్బారావుకి, ధనరాజ్కి మీరు ఫోన్లు చేయండి, అర్జున్కి, రత్నంకి, ఏ జిల్లాకి ఆ జిల్లా కమిటీ. నువ్వేం చేస్తావంటే మన వెబ్సైట్లోని, ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్, అలాగే మన యాప్లోని డాక్టర్ కేఏ పాల్, అట్లాగే మన ఫేస్బుక్లోని ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు, వారి పేరు, వారి ఫోన్ నెంబరు,
జాయిన్ అవ్వడానికి. అంతే 10 ఉమ్మడి జిల్లాలు తెలంగాణలో చేస్తే చాలు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మీరంతా ఇండిపెండెంట్గా మరి పోటీ చేస్తే మీకు సుఖమే ఉంది. ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేశాడు అర్జున్, 3 టైమ్ పీజీ, 4 లక్షలు ఖర్చు పెట్టాడు. ఏం చేయగలిగాడు పాపం? అప్పుల పాలైపోయాడు. సో ఇండిపెండెంట్గా కొంతమంది సర్పంచులు ₹1,00,00,000 అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ తీర్చాలి, అభివృద్ధి చేయాలి, రాష్ట్రం కాపాడాలి అంటే విదేశాల్లో ఉన్న డబ్బు తేవాలంటే మనం అధికారంలో రావాలి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రులు ఎవరు మన మాట వినరు, వీరెవరు ఇంక పట్టించుకోరు. వాళ్ళకి పవర్ వచ్చింది, వాళ్ళకి 1,000 కోట్లు సంపాదన వస్తుంది, ఇంక వాళ్ళు మనల్ని మర్చిపోయారు. ఇప్పుడు మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ కుటుంబ కుల పాలన పోవాలి, మన పాలన రావాలి. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు సవాలు విసురుకోవడం పెద్ద ఒక ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి నాయకులు ఒక రాజకీయ నాయకుల పైన, వాళ్ళ వాదనల పైన ఏం చెప్తారు? ఉన్నాడా? ఇవన్నీ సిల్లీ టాక్. ఇదంతా కుర్రోళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్డ్. వీళ్ళు ఎమ్మెల్యేలో తెలీదు, వీళ్ళు ఎంపీలో తెలీదు, వీళ్ళు ఎవరో తెలీదు. ఇష్టం వచ్చినట్టు వాగుతారు, ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తారు. వాళ్ళ ఇమేజ్ ఇంట్లో భార్య పిల్లలే చీ అంటారు వీళ్ళని. అరే మీ పిల్లలకి మాదిరిగా మీరు ఉండాలి. ఎమ్మెల్యే అవడం తప్పులేదు, ఎంపీ అవడం తప్పులేదు. వాకింగ్ నీకు ఏవైనా ఉంటే నిరసన వ్యక్తం చేయి, కోర్టులకు వెళ్ళు, డిబేట్ చేయి, మాట్లాడు. కానీ దాడుల వరకు దిగడం ఏంటి? అది అన్కాన్స్టిట్యూషనల్, అగెన్స్ట్ ద లా. దే షుడ్ బి హోల్డ్ అకౌంటబుల్. జస్టిస్ షుడ్ బి డన్. పీపుల్ షుడ్ బి ప్రొటెక్టెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒకవేళ హైకోర్టు అనర్హత వేటు వేస్తే మాత్రం ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ప్రజాశాంతి కూడా పోటీ చేయడానికి సిద్ధం ఉందని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేల స్థాయిలో ఉండి కూడా ఒకరిపై ఒకరు ఇలా సవాలు విసురుకోవడం, ఇలా రోడ్డుకి ఎక్కడం కూడా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని కూడా కేఏ పాల్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూద్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.